హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక 4 డేస్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ప్రతిరోజు అయితే ఇంటి ముందు వాకిలి తుడిచి కళ్ళాపు వేసి ముగ్గు పెడుతూ ఉంటారు. ఇవాళ శుక్రవారం అవడం వల్ల మెట్లు కూడా కడిగారు. ప్రతి శుక్రవారం మంగళవారం మెట్లు కూడా కడిగి ముగ్గులు పెడుతూ ఉంటుంది. నేను నిద్రలేచే టైంకి ఇంకా వాకిట్లో ముగ్గు పెట్టకపోయేసరికి నేను పెడతానని చెప్పి ముగ్గు గిన్నె తీసుకుని ముగ్గు అయితే పెడుతున్నాను. నేను చిన్నప్పుడైతే చాలా ముగ్గులు నేర్చుకున్నానండి. ప్రజెంట్ అయితే అన్నీ ఎగిరిపోయాయి. ఏవో చిన్న చిన్న ముగ్గులు 1, 2 గుర్తున్నాయి. వాటిలోనే ఒక చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను. నేను ముగ్గు పెట్టే టైంకి మా తాతయ్య అయితే స్నానానికి రెడీ అయిపోయాడండి. పల్లెలో చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు అయితే ఉంటుందండి. అదైతే మీకు కామన్గా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఈవినింగ్ టైంలో పెడతారు, కొంతమంది మార్నింగ్ టైంలో పెడుతూ ఉంటారు. మా ఊర్లో అయితే ఎలిమెంటరీ స్కూల్ వరకునే ఉంది. సో పిల్లల్ని చదివించాలి అంటే పక్క ఊర్లకు పంపించాల్సిందే. నేను కూడా నా చదువు అంతా హాస్టల్లోనే కంప్లీట్ చేశాను. మా అమ్మ టిఫిన్స్ చేసే హడావిడిలో, మా వదినైతే పిల్లల్ని స్కూల్కి పంపించే హడావిడిలో ఉంది. ఇక మా తాతయ్య నేను ఖాళీగానే ఉన్నాం కదా అనేసి కట్టెల పొయ్యి మీద నీళ్ళనైతే వేడి చేసుకుంటున్నామండి. కదర్లో ఎక్కువ టైము ఇంట్లోనే స్పెండ్ చేస్తాం కదండి. ఇలా వెకేషన్కి వచ్చినప్పుడు అది కూడా ఈసారి కార్తికేయకి బాగా ఊహ తెలిసి అన్నీ తెలుస్తున్నాయి. వీడైతే ఈ వెకేషన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇల్లు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా పూజకి పువ్వులు అయితే అస్సలు వెతుక్కోక్కర్లేదండి. ఈ ఇంట్లో ఉన్న మందార మొక్కకి పూజకి కావాల్సిన పువ్వులు అన్నీ కొయ్యగా కూడా ఇంకా చాలా పూలు మొక్కకుంటూ ఉంటాయి. ఈ వీడియో క్లిప్లో కనిపిస్తున్నవి ఆవు పిడకలండి. ఇవాళైతే రథసప్తమి. సూర్యదేవుడికి పరవాన్నం వండడానికి పొలం నుంచి ఈ ఆవు పిడకలు అయితే తెప్పించాము. పరమాన్నాన్ని అయితే ఇత్తడి చెంబులో తయారు చేద్దామని చెప్పేసి ఆవు పాలను ఇత్తడి చెంబులోకి తీసుకుంటున్నాను. నేనైతే మా పెళ్ళైన వెంటనే ఖతార్ వెళ్ళామండి. సో అప్పటి నుంచి కూడా నేను గ్యాస్ మీదే పరమాన్నాన్ని చేస్తున్నాను ప్రతి రథసప్తమికి. ఇవాళ అయితే లక్కీగా ఇండియాలో ఉండడం వల్ల ఆవు పిడకల మీద పరమాన్నాన్ని సూర్యదేవుడి కోసం అనేసి సిద్ధం చేస్తున్నాము. సూర్యదేవుడికి ఈ పిడకల మీద పరమాన్నం చేస్తున్నాం కదండి. ఈ పరమాన్నం వండిన తర్వాత పిడకలు అన్నవి బూడిద కింద అయిపోతాయి కదా. ఆ బూడిదకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. ఆ బూడిదని పొలంలో కనుక మనం చల్లామంటే ఆ పొలంలో మనం ఏ పంట వేసినా కూడా మనకి మంచి అభివృద్ధి ఉంటుందని పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఒక పక్క పరమాన్నం ఉడుకుతుంది. నేనైతే ఒక 7 చిక్కుడుకాయలతో రథాన్ని కూడా తయారు చేశాను. పాలు పొంగిన తర్వాత నేను, వైష్ణవి, కార్తికేయ, మా ఇంట్లో అమ్మ, వదిన మేమంతా కొంచెం కొంచెంగా ఈ పాలల్లో బియ్యాన్ని అయితే వేసాము పరమాన్నం కోసం. పరమాన్నం పూర్తయ్యేలోపు దేవుడి దగ్గర పూజకు అన్నీ రెడీ చేసుకుంటే పూజ అయితే త్వరగా అవుతుందనేసి పువ్వులైతే కోస్తున్నాను. పండగ నుంచి చామంతి పూలు అయితే బాగా వస్తాయి కదండి. సో చిన్న మొక్కే ఉన్నా కూడా చామంతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆవు పిడకలు బాగా ఎండి ఉండడం వల్ల చాలా తక్కువ టైంలోనే సూర్యదేవుడికి పరమాన్నం అయితే రెడీ అయిందండి. పరమాన్నం రెడీ అయిన తర్వాత సూర్యదేవుడి దగ్గర చిక్కుడు కాయలతో రథాన్ని చేసి పెట్టాము. చిక్కుడు పువ్వులు, చిక్కుడు ఆకులు, చెరకు, రేగిపళ్ళు పెట్టి వండిన నైవేద్యాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యదేవుడి పూజ అయితే పూర్తి చేసుకున్నాము. పూజ పూర్తయ్యేసరికి 11 అలా అయిందండి. ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుందని మా అమ్మ అయితే చాలా సింపుల్ మెనూతో లంచ్ అయితే ప్రిపేర్ చేసేసింది. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో రథసప్తమి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్